టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కేసీఆర్ను విచారణకు పిలవడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మనం నిన్న మాట్లాడుకున్నాం కదా ఇదే విషయం పట్ల. ఏమన్నా అంటే ఇదే తీసుకొస్తారు, తెలంగాణ సాధించిన వీరుడు, తెలంగాణ జాతిపిత, ఆయనను టచ్ చేయడం అంటే తెలంగాణకు నీకు ఈ విషయంలో ఏం సంబంధం సార్? ఒక చిన్న మాట, ఇప్పుడు నీ వ్యవహారం ఏందో నువ్వు చేసినవు, నువ్వు సీఎంగా నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు ఎంతకాలం చూడన్నా అంతకాలం చూసిర్రు, నీకు ఎంత గౌరవం ఇవ్వన్నా అంత గౌరవం ఇయ్యరు. నువ్వు ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పుకు తెలంగాణ ప్రజలు ఎందుకు బాధ్యత వహిస్తారు? అది కాదు కదా. మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే చెడు అంటారు, అంతేగాని నువ్వు ఏది చేసినా తెలంగాణ ప్రజలే అంటే ఎట్లా? మరి పొద్దుగాల దుందామా నీ ఫామ్ హౌస్? అయితే తెలంగాణ ప్రజలమే కదా అంతా. విషయం ఏంటంటే ఆంధ్రజ్యోతి ఆర్కే పేరు మీద వారానికి ఒకటి ఒక స్టోరీ రిలీజ్ చేస్తారు. కొత్త పలుకు అని చెప్పేసి ఒక స్టోరీ రిలీజ్ చేస్తారు. మొన్న నైని బొగ్గు గనుల విషయంలో మాట్లాడారు, దాన్ని బట్టి విక్రమార్క గారికి అంటగట్టే ప్రయత్నం చేసిరు. ఆ తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఏమంటున్నాడంటే ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా అంటే అది మేము మాట్లాడుకుంటాం, ఇది నువ్వు మాట్లాడితే కేసీఆర్ సొత్తే అవుతుంది. ఇది మాట్లాడాల్సింది నువ్వు కాదు, అది మాట్లాడాల్సింది తెలంగాణ ప్రజలమైన మేము. ఈ మాట అనే నైతికత, ఈ మాట అనే అర్హత మీ పత్రికకు లేదు. ఎందుకంటే ఈ పత్రిక అంత తెలంగాణ మీద విషం జిమ్ముతున్నటువంటి పత్రిక కదా. ఎప్పుడన్నా తెలంగాణ ప్రయోజనాల గురించి ఎప్పుడన్నా రాసుకొచ్చిరా ఈ పత్రిక? కాదు. కేసీఆర్ సొత్తా అంటే అది మా ఇష్టం, మేము మాట్లాడుకుంటాం. ఇది నువ్వు అడిగే క్వశ్చన్ కాదు, అది మాకున్న సమస్యలు కావచ్చు. ఈ పేపర్ ఎందుకు చదువుడు దీన్ని చదువు ఎందుకు? ఇక ఆయన ఇప్పుడు ఏం రాసుకొచ్చిన కౌంటర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈయనకు సంబంధించి ఇప్పుడు మన కేసీఆర్ దొంగన మంచోడా అవన్నీ పక్కకు పెడితే ఈయన అనొద్దు కదా, ఏమనొద్దు, ఈయన నోరు తెరవద్దు. ఎందుకంటే ఏదో బతుకు బిడ్డ అని అంటే తెలంగాణ నుండి ఏదో బతుకుతుండు. మరి ఆయన మాట్లాడిన దాన్ని ఎందుకు మరి ఆయన రాసినట్టు ఎంత విషయం నింపుతున్నాడు పబ్లిక్ తెలుగా. మళ్ళీ ఇంకోళ్ళు లేవడుతురు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పంచంలో ఉన్నాడు కదా ఆయన, అటు చంద్రబాబు ఇటు రేవంత్ రెడ్డి మధ్యలోనే ఆయన తులాభారం వేస్తా ఉన్నాడు. కేసీఆర్ జగన్ రెడ్డిల రాజకీయ ఎత్తుగడలు సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. తమ సమస్యలను ప్రజల సమస్యలుగా చిత్రీకరిస్తారు. ఆత్మగౌరవం కేసీఆర్ వీళ్ళిద్దరి ఎత్తుగడలు బాగానే ఉన్నాయి, వీళ్ళ సమస్యల్ని ప్రజల సమస్యల లెక్క వివరిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నాం. మరి అటున్న నారా చంద్రబాబు నాయుడుది నిజంగా వాళ్ళ సమస్యేనా? మరి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డిది నిజంగా వాళ్ళ సమస్యేనా? వీళ్ళ గురించి మాట్లాడు, ఎందుకంటే వీళ్ళ గురించి మాట్లాడితే నీ తోక కత్తిరిస్తారు కదా. రైట్. ఆత్మగౌరవం కేసీఆర్ అండ్ కోకు మాత్రమే ఉంటుందా? తెలంగాణ కోసం గతంలో కొట్లాడిన వారికి కోకు అంటే ఎవరికైనా కేసీఆర్ అండ్ కోకు అంటే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ బ్యాచ్ అదంతా. రైట్. వారికి అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులపై విచారణ చేయకూడదా? కేసీఆర్ అండ్ కోకు కష్టం నష్టం జరిగితే తెలంగాణ సమాజం మొత్తానికి కష్టం వచ్చినట్టేనా? ఇక కొద్దో గొప్ప నువ్వు రాయకపోతే బాగుంటుండేనేమో కానీ వచ్చినట్టు భావిస్తారా, రానట్టు భావిస్తారా? కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ లో గతంలో ఆయనను విచారణకు పిలిచింది. అప్పుడు తెలంగాణ సమాజం ఉలిక్కి పడలేదు, కేసీఆర్ కు సంఘీభావం రోడ్డుకి మీదకి రాలేదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఈ కష్టమేమిటని ఆత్మ బలిదానాలకు సిద్ధపడలేదు. ఆ తర్వాత జరిగిన జూబ్లీస్ ఉప ఎన్నికలు అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారు. దీంతో తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ రగిలించాలని అవసరాన్ని బీఆర్ఎస్ నాయకులు గుర్తించారు. ఇప్పుడు ఆత్మ బలిదానాలకు సిద్ధిపడలేదు అంటే సిద్ధిపడాలని చెప్పేసి అదే ఆ కోణంతో రాసిండు. అది ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ హయాంలో జరిగినంత మాత్రాన అందుకు కేసీఆర్ ఎలా బాధ్యులు అవుతాడని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిజమే, ఫలానా వారి ఫోన్లు ట్యాప్ చేయాలని ఏ ముఖ్యమంత్రి కూడా ఫైల్పై రాసి సంతకం చేయరు. ఫలానా వారి ఫోన్లు దొంగచాటుగా వినండి అని మౌఖికంగా మాత్రమే చెప్తారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా తట్టుకుంటారు కానీ ఆత్మగౌరవం దెబ్బతింటే తిరగబడతారు. ఈ కారణంగానే నిజాం పాలనలో రజాకారులను ప్రతిఘటించారు. ఆ తర్వాత దొరల అహంకారాన్ని తట్టుకోలేక తుపాకులు చేతబట్టి నక్సలైట్ల ఉద్యమాల్లో పాల్గొన్నారు. నాటి దొరల వారసుడైన కేసీఆర్కు ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో మొదటిసారిగా కష్టం వచ్చింది. అవును, ఇప్పుడు ఇదే విధంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎట్లా తట్టుకోరు అని అంటే అప్పుడు ఆంధ్రలో ఉరికిచ్చారు కదా. కేసీఆర్ దొరల వారసుడైతే మీరు కమ్మ అంతే కదా. మీ ఛానల్ ఏం జరుగుతుందని తెలియదా? తెలంగాణ ప్రజలను ఆకలినైనా తట్టుకుంటారు, ఆత్మగౌరవాన్ని దెబ్బతింటూ ఊరుకోరు. వాస్తవం. అది నీ విషయంలో కూడా జరిగింది కదా. నీ విషయంలో కూడా నువ్వు కూడా ఏమన్నా అంటే నీతో కూడా కత్తిరిస్తారు.
ఇప్పుడు యాగి చేస్తున్న వారంతా కేసీఆర్ పాలనలో ఎంతమంది ఉద్యమకారులను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన విషయాన్ని మర్చిపోతున్నారు. సీఎంని కలవడానికి నాడు ప్రగతి భవన్కు వచ్చిన గద్దర్ని లోపలికి అనుమతించకుండా ఎండలో నిలబెట్టడం ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? ఉద్యమ సమయంలో జేసీ చైర్మన్ గా ఉన్న కోదండరాం వంటి వారికి ఏళ్ల తరబడి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? ఉద్యమ సమయంలో అమలు చేసిన వ్యూహాలను మళ్ళీ పదును పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర పెత్తనం అన్ని మళ్ళీ మొదలు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆంధ్ర తొత్తాన్ని నినదిస్తున్నారు. ఎత్తుకో, ఇక భుజాల మీద కాదు నెత్తి మీదకి ఎత్తుకో. దక్షిణ తమిళనాడులో ఒక ఆచారం ఉంది. ఎవరైనా చనిపోతే కూలి కోసం కొంతమంది వారి ఇళ్లకు వెళ్ళి తమ ఇంట్లో వాళ్ళు చనిపోయినట్టుగా నటిస్తూ శోకాలు పెడతారు. నిజానికి చనిపోయిన వారితో వారికి ఎటువంటి బంధుత్వం కానీ ఇతరత్ర అనుబంధం కానీ ఉండదు. కాసేపు ఇడిచినట్టు చేసి కూలీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు నియమించుకున్న కూలీలు కూడా ఇంచుమించు ఇదే పని చేస్తున్నారు. అందుకే మీ ఛానల్ని బైకట్ చేసిరు బీఆర్ఎస్ పార్టీలు. గిసొంటి రాతలు రాసుకొస్తున్నామని కూలీలు ఏడ్చినట్టు తెలంగాణ మీద ఏడుస్తున్నారట. ఎంత చదువుతావు? కేసీఆర్ అండ్ కో కేవలం తెలంగాణ సెంటిమెంట్ను మాత్రమే నమ్ముకోకుండా సీఎం రేవంత్ ని దెబ్బతీయడానికి ఇతర ప్రయత్నాలు అన్వేషిస్తున్నారని నైను కోల్ బొగ్గు బ్లాక్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేశారు. రేవంత్ రెడ్డిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కేసీఆర్ అండ్ కో తమ వద్ద ఉన్న అస్త్ర శస్త్రాలను అన్నింటినీ వినియోగిస్తున్నందున మున్సిపల్ ఎన్నికల తర్వాత రేవంత్ తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉన్నది. చంద్రబాబు రేవంత్ మధ్య గురుశిష్యుల బంధం ఉందో లేదో తెలియదు కానీ కేసీఆర్ జగన్ ఒకే మాట ఒకే బాటగా సాగుతున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులు అపురూపంగా భావించే లడ్డులో వాడిన నెయ్యి కల్తీ కావడంపై సుప్రీంకోర్టు చేసిన సిట్ నిగ్గు తేల్చింది ఏమిటి? జగన్ అండ్ కో ప్రచారం ఏమిటి? లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వును కలిపారని సీఎం చేసిన ప్రకటన అబద్ధమని సిట్ తేల్చిందని జగన్ కో అండ్ ఊదరగొడుతున్నారు. నివేదికలో అంతకంటే దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో తిరుమలకు సరఫరా అయ్యింది అసలు నెయ్యే కాదని, పామ్ ఆయిల్ అని కొన్ని కెమికల్ కలిపి నెయ్యి పేరుతో సరఫరా చేశారని నిర్ధారణ అయింది. దీన్ని సాంకేతిక కెమికల్ కాక్టైల్ అంటారు. కేసీఆర్ జగన్ తమ ఏలుబడిలో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. ఎదురుదాడితో ఎంతో కాలం నిజాన్ని దాచిపెట్టలేరు. ఇక ఆయన ఏం పేరు అంబటి బాబునైతే అంబటి రాంబాబునైతే ఇల్లు తగలబెట్టిరు, కారు తగలబెట్టిరు. ఆయన మాట అన్నాడు. ఏమన్నాడంటే చంద్రబాబును గలీజ్ మాట అన్నాడు. ఎందుకోసం అన్నాడంటే ఎక్కడైతే తిరుపతి లడ్డు తయారీలో ఇందులో జంతు కొవ్వుతోని ఈ నెయ్యి తయారవుతుంది, జంతు కొవ్వు ఇందులో కలిసిందని చెప్పేసి దీనికి ఓ సిట్ కమిషన్ ఓ సిట్ ఏర్పాటు చేసిరు. ఆ సిట్ ఏమని చెప్పిందంటే దీంట్లో జంతువుల కొవ్వు కలవలేదని చెప్పేసి ఆ సిటీ చెప్పింది. ఇక సిటీ చెప్పేసరికి ఇప్పుడున్న అధికార పార్టీ మీద గత ప్రభుత్వం మీద కావాలని చేసిరని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళని అన్నారు కదా. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు కౌంటర్గా మాట్లాడుతున్నారు. అసలు అందులో అవినీతి జరగనే లేదు, అవినీతి పేరు మీద డైవర్ట్ రాజకీయాలు చేసిండు, కావాలనే మా మీద బురద చల్లిరని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఇక ఈయనేమని ఒత్తాస వలుకుతున్నాడంటే అలా జంతువు కొవ్వు కలవకపోతే కలవకపోయి ఉండొచ్చు కానీ అలా పామాయిల్ కలిసిందిగా అని చెప్పేసి ఇంకో కొత్త అంశాన్ని లేవనెత్తుతున్నాడు. ప్రజలు ఇప్పుడే దాంట్లో ఆ విషయంలో బగ్గును మండుతున్నారు. కార్లు తగలబెట్టుతున్నారు, ఇల్లు తగలబెడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్తది అగ్గిపుల్ల గీసి ఎత్తున్నాడు. ఇక కేసీఆర్ గురించి తర్వాత జగన్ గురించి ఎంతసేపు ఉన్నా కూడా ఎందుకు ఈయన కోపం కేసీఆర్ మీద తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమతో కేసీఆర్ మీద కోపంతో మాట్లాడుతున్నటువంటిది కాదు. కేసీఆర్ అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన పత్రికను దగ్గర రానియలే. ఆ పర్సనల్ కోపం ఇవాళ తెలంగాణ సమాజం అంతా నా చుట్టుంది, నేను తెలంగాణ సమాజం పక్షాన నాకు పత్రిక ఉంది ప్రశ్నిస్తున్నా అని చెప్పేసి సార్ అనుకుంటున్నారు. ఈయన పర్సనల్ పంచాయతీ అప్పుడు దగ్గర రానియలే, రూపాయి పంచలే అని చెప్పేసి ఈయన బాధ. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంత ఇంత ముడుపులు వస్తున్నాయి కదా, అందుకని రేవంత్ రెడ్డి తరఫున వకాలత్ పుచ్చుకున్నాడు. వకాలత్ పుచ్చుకొని జాగిలు పెట్టి లేవడుతున్నాడు. ఇప్పుడు ఇలా జగన్ ప్రస్తావన ఎందుకు వచ్చింది? కల్తీ నెయ్యి లడ్డు తయారు ఎందుకు వచ్చింది? నిజంగా నువ్వు రేవంత్ రెడ్డి వకాలత్ పుచ్చుకుంటే అవునో కాదో రేవంత్ రెడ్డి గురు శిష్యుల బంధం అవునో కాదంటే నీకు తెలియదా? ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చిండు రేవంత్ రెడ్డి? మీరు కూడా ఉన్నారుగా.
కాబట్టి ఇగో ఈ చిలుక పలుకు, ఈ చిలుక పలుకు, తొలి పలుకు, ఇవన్నీ ఉత్త పలుకులు. ఈ పలుకులన్నీ ఉత్త పలుకులు. ఆ బొగ్గు విషయంలో భట్టి గారిని అనవసరంగా బదనాం చేసిర్రు. ఆ టెండర్లే మొత్తం రద్దు అయిపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్కి పంచాయతీ పెట్టిండ్రు ఏమని, ఇటు రేవంత్ రెడ్డికి ఇటు భట్టి గారికి పంచాయతీ పెట్టినటువంటి పత్రిక ఇది. వాళ్ళు మంచిగానే ఉండే, అనవసరంగా వాళ్ళ మధ్యలో పంచాయతీ పెట్టిరు. తెలంగాణలో రాజ్యం బాగుండొద్దని చెప్పేసి ఎంతసేపున విషయం చిమ్ముతుంటారు కదా. ఇగో ఇప్పుడు అదే ఇంకో కథకన్నాన్ని రాసుకొచ్చి నేను తొలి పలుకులు, చిలుక పలుకులు అని చెప్పేసి కథనాన్ని రాసుకొచ్చిరు. ఏముంది ఆయన ఇంటికాడికి అందించారు కదే. ఆయన విచారణకు వస్తున్న నందినగారింట్లో నేడు విచారణకు కేసీఆర్ ఓకే, 3 గంటలకు అందుబాటులో ఉంటారని కబురు. బీఆర్ఎస్ ఆందోళన జాగ్రత్తనే. ఇలా మరి ఏడికి వస్తుందో, సిల్కి గానివాల అవుతుందా ఏమవుతుంది తర్వాత చూసుకుందాం. కానీ కేసీఆర్ గారు అయితే మొత్తానికి ఈరోజు విచారణకు సహకరిస్తున్నారు. అందులో భాగంగానే సిట్ ఆయనను విచారిస్తుంది. ఇక సాయంత్రం వెలువడే అంశాలు ఏమేమి చెప్పిండు, ఏంది ఏం కథ ఒకసారి సాయంత్రం కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసినా క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.